హాయ్ ఫ్రెండ్స్, కోడిలు తిని తిండికి ఒక హద్దు అదుపు అంటూ ఏముండదు. మనం వారానికి ఒకసారి చికెన్ మటన్ తినాలంటేనే అబ్బబ్బా అంటాం. అలాంటిది కోవిటర్లు ఆదివారం మొదలుకొని శనివారం వరకు చికెన్, మటన్, చేపలు, బీఫ్ వంట వారం అంతా అయిపోయి తింటారు. ఈ రోజు శుక్రవారం చేపల వంత అయితే వచ్చింది. చేపల దానికి నేను మార్కెట్ అయితే వచ్చిన. ఇక్కడ చూడండి రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఒకదానికి మూతి ఎర్రగా, ఇంకో దానికి ఏమో తెల్లగా, ఇంకో దానికి ఏమో నల్లగా అయితే ఉంది. చేపలు కొన్ని వచ్చిన వాళ్ళందరికీ రేట్ చెప్పాలంటే కష్టం అనుకున్నారు ఏమో గానీ దానిపైన ఈ చేప ఇంత కిలో అని చెప్పేసి రేట్ అయితే రాసి పెట్టినారు. ఇంకా ఈ పెద్దమ్మ వచ్చేసి కోవిటర్లకు ఆ చేపలను టేస్ట్ గా చేసి పెట్టే వంట మనిషి. పాపం సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే చేపలను తెచ్చి ఐస్ గడ్డలు అయితే పండబెట్టినారు. ఏం చేపరా నాయన, కేజీ 16 దినాలు అయితే ఉంది. మన ఇండియా డబ్బులు 4000 రూపాయలు అయితే. ఒక సామెత ఉంది కదా, జుట్టున్నమ్మా ఎన్ని రకాల జడ నచ్చది, జుట్టు లేనమ్మా ఏం జడేస్తుంది. అంతే కోవిటలో డబ్బులు ఎక్కువ కాబట్టి రేట్ ఎంతైనా పెట్టి తింటారు. కొన్న చేపలు వచ్చేసి ఇదిగో ఇవే. దీని రేట్ వచ్చేసి కేజీ 2200. 1.5 కేజీకి 2 చేపలు మాత్రమే వచ్చినాయి. ఇక్కడే చేపలు నీట్ గా కట్ చేసి లోపల ఉండే పేగులు ఆ చూడంతా తీసేసి మనకైతే ఇచ్చేస్తారు. అన్ని చేపలకు లోపల ముళ్ళు ఉంటదేమో కానీ ఈ చేపకు ముళ్ళు అనేది లేదు. లోపల మొత్తం అంత మెత్తగా అయితే ఉంది. చేపలకు ఇంత రేట్ ఏంది, దీని స్పెషాలిటీ ఏంది నేను కనుక్కుంటే ఈ చేపలు సముద్రంలో చాలా లోపల అయితే దొరుకుతాయంట. ఈ టేస్ట్ కూడా చాలా సూపర్ అయితే ఉంటదంట. కోవిటలో పెట్టే ఒక నెల ఖర్చుతో నా కుటుంబం అయితే 4 నెలలు జీవించవచ్చు. చేపలు 1 కేజీ 400 బరువు అయితే ఉంది. 12 దినాలు. మన డబ్బులు వచ్చి 3500. సబ్స్క్రైబ్.